శ్రేష్టమైన ధన్యకరమైన సమయంకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరు ఇచ్చినటువంటి యొక్క మహా అద్భుతకరమైనటువంటి మరి యొక్క ప్రభుత్వం బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎంతోమంది ధ్యానించులే గతించిపోయినప్పటికీ మీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి జీవము కలిగిన దేవుని జీవము కలిగి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని మీ యొక్క మందిరాలలోనికి ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. మీ నామాన్ని ఉచ్చరించుకున్న అర్హత లేని మాకు మీరు ఇచ్చిన అత్యధికమైన భాగ్యముకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయినా కేవలం మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీటి రీతిగా మీరు మమ్మల్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ యొక్క మందిరావరణంలో నా తండ్రి మరి ప్రవేశించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యంకై స్తోత్రాలు. మీ సన్నిధిలో ఒక నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుగా మీరు మాతో మాట్లాడండి. నేను ఆరాధనకు కావాల్సిన మాటలు మెలకువలు మీరు దయచేయండి. స్పష్టంగా తేటగా సరళమైన భాషలు అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడమని కోరుచుంటున్నాము. తండ్రి అయోగ్యుడిని ఒప్పుకొంటున్నాను, కూర్చున్న వారందరిలోనికి దౌర్భాగ్యం ఒప్పుకొంటున్నాను. తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణ కింద అన్ని తెచ్చుకుంటున్నాను. కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. మీ పని కొరకు మీ యొక్క పనిముట్టుకు మాత్రమే వాడుకునేది. ఏ మనుషుడు కూడా మీ యొక్క మహిమను అపహరింపకుండానట్లు సహాయం చేయండి. ఆయన మీరే మా మధ్యలో మహిమ పొందమని వేడుకొనిచున్నాము. కనిపించి కనపడిన అంధకార శక్తులను యేసుక్రీస్తునామములో బంధిస్తుంటున్నాము. ఆయన మీరు సెలవిచ్చినట్లుగా వారు తిని తృప్తి పొంది వెళ్ళిరన్న మాట ప్రకారం ఆయన మా మధ్యలో మీరు సంపూర్ణంగా మెలనైన స్వరమును వినిపింపచేయమని కోరుచుంటున్నాము. సంపూర్ణంగా నన్ను ఖాళీ చేయండి. నా మాటలు, నా తలంపులు నా తండ్రి సంఘానికి కలత కలవరని తెచ్చేవి ఉంటాయి. అట్లా ఉంచక మీ యొక్క నామానికి మహిమార్థంగా మీరే వారితో స్పష్టంగా పరలోక సింహాసనం నుండి వారితో మాట్లాడమని వేడుకొనిచున్నాము. నేను అది మీ యొక్క ఆధిపత్యం కిందకి తెచ్చుకొనిచున్నాను. మీ నడిపింపును కోరుకొనిచున్నాము. మమ్మల్ని ఖాళీ చేయండి. మా తండ్రి నా నోట మీ మాట నుంచి మీ ప్రజలతో మాట్లాడు. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. నాయన మార్పులను వారికి క్షేమంగా నడిపించండి. అనారోగ్య కారణాన్ని బట్టి బలహీనతను బట్టి రాలేకపోయిన జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సన్నిధిని అనుభవించడానికి కృప దయచేయమని వేడుకొనిచున్నాను. అట్లు మా మధ్యలో మీరు మహిమ పొందండి. నేను వారు కళ్ళెత్తి చూడగలిగే తప్ప మరెవరు కనబడలేదు అన్న మాట మా మధ్యలో రుజువుపరిచి మీరు మాత్రమే కనిపించినట్లుగా సహాయం చేయండి. మీకు ఆత్మ సంచలనం మాత్రం ఉంచండి. ఆత్మ తాకిని దయచేయండి. మీ వైపు చూస్తూ మీ సాయాన్ని కోరుకుంచి మరొకసారి నన్ను నేను శిల రక్త ప్రోక్షణ తెచ్చుకొని వచ్చినాను. కడగండి, పవిత్రపరచండి. మీ పని కొరకు పనిముట్టుకు మాత్రమే వాడుకోండి. కనిపించి అంధకార శక్తులను యేసుక్రీస్తులో బంధిస్తున్నాం. తండ్రి ఎటువంటి తండ్రి మరి తొందర తొట్టుపాటు లేకుండా మీ యొక్క వాక్యం మీద గమనాగమనం నిలపడానికి సహాయం చేయండి. శత్రుగారు లయపరచండి. ప్రతి ఒక్కరిని మీరు ఆరోగ్యాలతో నింపమని మీ యొక్క సహాయం కోరుకొనచ్చు. వాక్యంని దీవించమని మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. అక్కడ కొద్ది మాట్లాడమని వేడుకొనచ్చు. యేసుక్రీస్తు ప్రభువారికి శ్రేష్టమైన నామంలో స్తుతించి సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. మనం చదువుకున్న ఈ యొక్క భాగము దావీదు రాసిన కీర్తనలు 30వ కీర్తన 11-12 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. నా ప్రాణం మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నీ యొక్క నా యొక్క జననము, లేకపోతే మనము నిర్మించబడిన రీతి, దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడు, లేకపోతే మనం ఎందుకు ఈ లోకంలోనికి వచ్చామంటే యెషయా గ్రంథం 43వ వచనం ప్రకారము ఆయన మహిమ కొరకు మనల్ని సృష్టించుకున్నాడు. కేవలము ఆయనకు మహిమను తీసుకురావడానికి, లేకపోతే ఇది దేవుడు మన ద్వారా సంతోషించాలని, దేవుడు మన ద్వారా సంతోషించాలని, మన ద్వారా మహిమ పొందాలని ఇష్టపడి మనల్ని ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నిర్మించుకుంటూ వచ్చాడు. అయితే ఈ దేవుడు మనము జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా మనల్ని ప్రేమించినాడంటే ఈరోజు నువ్వు నేను ఈ యొక్క మందిరాలను ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అర్హత లేని వారు, బయట ఉండాల్సిన వాళ్ళు, లేకపోతే మనము దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించడానికి కానీ, దేవుని ఎరగడానికి కానీ, దేవుని గురించి తెలుసుకునేదానికి కూడా అర్హత లేని వారు. అయితే ఎంతో ప్రేమ కలిగిన దేవుడు మనకు కూడా తన యొక్క రక్షణను కలుగజేస్తూ వచ్చాడు. కేవలము బైబిల్ రాయబడినట్టుగా దేవుడు నిన్ను నన్ను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా రాయబడింది. మనం చూసుకున్నాం కొన్ని విషయాలు. తద్వారా దేవుని ఆత్మతో సత్యంతో అనుభవపూర్వకంగా మనం ఎక్కడున్నామో, ఏ రీతిగా మనం ఇప్పుడు ఉంటున్నాము, ఎట్లా దేవుడు మనల్ని రక్షించినట్టు జ్ఞాపకం చేసుకొని ఆరాధించడానికి దేవుడు మనకు సహాయించింది కాక. సామెతల గ్రంథము మనం చదువుతున్న భాగము, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, అయితే తులకు అది మరణమునకు త్రోవ తీయను. ఒకప్పుడు మనం ఎట్లున్నామంటే మానవులముగా మనుష్య రీతిగా ఆలోచన చేసేవారము, శరీరానుసారంగా జీవిస్తూ వచ్చినాము, లోకానుసారంగా జీవిస్తూ వచ్చినాము. మరి వాక్యంలో రాయబడినట్లు జీవన సంబంధమైన వ్యాపారములు కలిగి జీవిస్తూ వచ్చినాము. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17-18 వచనాల ప్రకారము అన్ని జనులు నడుచుకుంటూ వచ్చినాం. వ్యర్థమైన మనసులు, లేకపోతే
మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ వచ్చినాం. మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తూ వచ్చినాం. ఎవ్వరు మనల్ని చెప్పడానికి లేదు. నాకు నచ్చింది నేను చేస్తున్నా, ఇది నాకు కరెక్ట్ అనిపించింది నేను చేస్తున్నా, ఇది న్యాయం అనిపించింది నేను చేస్తున్నా. చాలాసార్లు మనం సమర్థించుకుంటాం, అది తప్పే కానీ ఆ టైంకి అది కరెక్ట్, నేను చేసింది తప్పే కానీ ఆ సందర్భంలో ఆ సమయంలో అదే కరెక్ట్, ఇంకా వేరే ఏది చేసినా కూడా కరెక్ట్ కాదు. తెలిసే చేసినా నేను తప్పు చేస్తున్నా కానీ చేయాల్సి వచ్చింది. మనం ఎన్నోసార్లు సమర్థించుకుంటాం. మన ఎదుట సరిగ్గా కనిపించే మార్గము బట్టి మనం ముందుకు వెళ్తా వచ్చినాం. దాన్ని బట్టి ఎంతో భయంకరమైన నష్టాన్ని మనం కొని తెచ్చుకున్నాం. లేకపోతే దేవునికి దూరంగా వెళ్ళిపోయినాం. మనకు కనిపించిన మార్గంలో వెళ్ళే కారణాన్ని బట్టి మనం ఏమైనా బట్టి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. రోమా 3:12. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైతే ఏమైపోయినారంటే అందరూ కూడా త్రోవ తప్పిపోయినాము. వి హావ్ వెంట్ ఆస్ట్రే. దేవుని యొక్క మార్గంలో నుంచి బయటకు వెళ్ళిపోయినాము. దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనం ఆ మార్గాన్ని ఎంచుకోకుండా మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయినాం. ఏమంట? ఒకరు కాదంట, అందరూ కూడా ఏం చేస్తున్నారు? త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వాళ్ళు అయిపోయినారు. ఎంత మాట ఇది! దేవుడు ఈ మాట రాయించడానికి గల ఉద్దేశం ఏంటి? ఎంత బాధ ఉంటే ఈ మాట రాసింటాడో చెప్పండి. పనికిమాలినోడని ఎప్పుడు తింటాం? ఎప్పుడు ఒక వ్యక్తిని తిడతాం, లేకపోతే మన పిల్లల్ని ఎప్పుడు తిడతాం? ఎప్పుడు ఎంత బాధ ఏంటది, కోపం ఏంటది, పదే చెప్పిన తర్వాత కూడా అదే ప్రక్రియలో, అదే ధోరణిలో, అదే మార్గంలో నడుచుకుంటూ పోతాం. అంటే ఇంక విసుగు చెందేమంటారంటే వాళ్ళందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వాళ్ళు అయిపోయినారు. దేనికి పనికి రాకుండా అయిపోయినారు. త్రోవ విడిచిపోయినా మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతా ఉన్నాం. ఏది కనిపిస్తే ఎవరు కనిపిస్తే వాళ్ళు, ఎవరు ఏది చెప్తే అది, ఎక్కడ ఏది ఉంటే అక్కడ, ఎక్కడ కొంతమందిని చూస్తూ ఉంటాం. అన్ని చర్చలు తిరుగుతారు, ఒక దగ్గర ఉంటారు. ఏంటి కారణం అంటే ఎవరేది చెప్తే అది. కొంతమంది ఏ మందులు చెప్తే ఆ మందులు వేసుకుంటారు. అన్ని రకాల మందులు ఏమంటే ఆయన చెప్పినాడు, ఈయన చెప్పినాడు, ఎవరు ఏది చెప్తే అది విని చేసే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అదే రీతిగా నేను ఆత్మీయంగా ఏమైపోయినామంటే ఏది నచ్చితే, మన మార్గానికి ఏది అనిపిస్తే దాంట్లో వెళ్ళటానికి ఇష్టపడతా వచ్చినాము. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే మనం ఎట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చాము. 107వ కీర్తన చదవండి. 4వ వచనం. 107వ కీర్తన 4వ వచనం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండేది. ఏమైపోయిందంటే దారి తప్పిపోయేసరికి మనము ఎడారి త్రోవలో వెళ్ళిపోయినాము. మరి అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నాము, ఎడారి త్రోవలో నడుచుకుంటూ వెళ్ళిపోయినాము. నివాసపురం లేకుండా ఎట్లయిపోయినామంటే నివాసపురం అనేది లేకుండా దొరకకపోయాను. ఎందుకు ఇట్లా జరిగింది? మనం దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టినాం. దేవుని వెంబడి వెళ్ళాల్సింది మనం అట్లా వెళ్ళకుండా మన మార్గం, లేకపోతే మనకు నచ్చింది చేయడానికి వెళ్ళిపోయి నష్టాన్ని కొని తెచ్చుకున్నాం. ఎవరు దానివల్ల బాధపడుతున్నారంటే నువ్వు, నేనే. మనం ఎటువంటి పరిస్థితి అంటే వారు అరణ్యమందలి ఎడారి త్రోవలోనికి తిరుగులాడొచ్చుండిరి. అరణ్యంలో ఏమైనా అంటే ఏదైనా దొరికేదానికి అవకాశం ఉందా? జీవనానికి సంబంధించి ఏదైనా దొరికేదానికి అవకాశం ఉందా? లేనే లేదు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మెఫీబోషెతుని దావీదు పిలుచుకొని అన్నప్పుడు ఎక్కడున్నాడంటే మెఫీబోషెతు చూడండి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. అతడు ఎక్కడున్నాడని చిత్తగించుము. అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు చాలా ఇక్కడ ఏం రాబడింది? ఎక్కడ ఉన్నాడంట? లోదేబారు అంటే అర్థము అరణ్య ప్రదేశంలో ఉన్నాడు. అరణ్య ప్రదేశంలో నీళ్లు ఉండవు, లేకపోతే తినడానికి ఆహారం ఉండదు. ఎప్పుడైతే సౌలు తర్వాత తన యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఈ యొక్క మెఫీబోషెతు యొక్క దాది ఆ కుమారుడిని తీసుకొని పోతా ఉంటే కింద పడి కాళ్ళు ఎరిగిపోతే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఒక భయంకరమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళింది. అంటే అక్కడ మనుషుడు బ్రతుకుతాడనే రీజన్, లేకపోతే బ్రతకొచ్చు అనేటటువంటి అవకాశం లేని స్థలానికి తీసుకొని పోయింది. అరణ్య ప్రదేశంలోనికి, ఎడారి ప్రాంతంలోనికి. అక్కడ ఎవరైనా ఉంటారని కూడా డౌట్లు. ఒకళ్ళు వెతుక్కుంటూ వచ్చిన ఎవ్వరు కనిపించరు.
అక్కడ చెట్లు మొలచవు, నీళ్లు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు, తాగటానికి నీళ్లు ఉండవు, జీవనానికి సంబంధించింది ఏది కూడా అక్కడ దొరకదు. అంతకు మించి అక్కడ ఏముంటదంటే చూడండి, మార్కు సువార్త 11:24. క్షమించక ఇంకో దగ్గర రాయబడి ఉంటుంది, అరణ్యంలో ఏముంటుంది అని. అక్కడ ఎంతో భయంకరమైనటువంటి అపవిత్ర ఆత్మలు తిరిగేటువంటి ప్రాంతం అది. అక్కడ ఏముంటుందంటే నీళ్లు ఉండవు. ఆ నీళ్లు లేని కారణాన వదిలిపోయిన అపవిత్ర ఆత్మలని రాయబడి ఉంటుంది. అటువంటి ప్రదేశంలో ఈ యొక్క మెఫీబోషెత్ ఉన్నాడు. దారి తప్పిపోయినాడు, త్రోవ విడిచి అరణ్య ప్రదేశంలోనికి నూనెని పోయిన కారణం ఏంటంటే మనము దేవుని ఎరగక, దేవునికి కాకుండా మన దారి కంటే మన మనసునికి ఏది నచ్చిందో అదే చేసుకుంటా వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి ఇప్పుడు మనం ఏ స్థితిలోనికి వెళ్ళిపోయామంటే ఎవరు మన దగ్గరికి రాలేకుండా ఉండేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినాం. ఎవరు మనల్ని కాపాడే పరిస్థితిలో లేవు. అరణ్య ప్రదేశంలో మార్గం లేకుండా తిరుగుతూ ఉన్నటువంటి మనల్ని తప్పించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చినట్టు లూకా సువార్త 10:19 ప్రకారం చూడండి. లూకా 10:19. ఇప్పుడు చూడండి, ఇది లూకా సువార్త 11:24. లూకా సువార్త 11:24. లూకా సువార్త 11:24. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకచ్చు, నీరు లేని చోట్ల తిరుగుచున్నది. ఎక్కడ ఉంటుందంట? నీరు లేని చోట్ల ఏముంటుంది? అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, ఇది మామూలు అపవిత్రాత్మ కాదు, వదిలిపోయిన అపవిత్రాత్మ. వదిలిపోయిన అపవిత్రాత్మ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది గెరాసేనుల దేశంలో ఆ సేనాదయం పట్టినోడు దయ్యాలు వదిలిపెట్టి పడినప్పుడు ఎక్కడికి పోయి అవన్నీ పందుల గుంపులోనికి పోతే అవి ప్రపాతంలోనికి పోయి 2000 పందులు ఒకేసారి చనిపోయినాయి. అంత భయంకరంగా ఉధృతంగా ఉంటుంది వాటి యొక్క శక్తి, వాటి యొక్క ప్రభావం. ఎక్కడుంటాయి అవి? నీళ్లు లేని చోట్ల. నీళ్లు లేని చోట్ల ఎవరున్నారు? మెఫీబోషెత్ ఉన్నాడు. లోదేబారు నీళ్లు లేని అరణ్య ప్రదేశం, అట్లాంటి ప్రదేశంలో మెఫీబోషెత్ ఉన్నాడు. త్రోవ విడిచిపోయిన మనందరము వారు అరణ్య మార్గం యందు ఎడారి మార్గంలో నడుచుకుంటా నివాసపురము జీవించడానికి యోగ్యమైన ప్రదేశం లేకుండా ఉండేటి స్థలంలో నేను ఉంటా వచ్చినాము. వదిలిపోయిన అపవిత్ర ఆత్మలు ఉండే స్థలం ఎవ్వరు బాగు చేయలేరు. బైబిల్ కూడా రాయబడింది కదా, ఒక అపవిత్ర ఆత్మ అంట ఒకని వదిలిపోయింది, వెళ్ళిపోయింది, అంతా తిరిగి వచ్చింది. ఆ వదిలిపోయిన వ్యక్తి యొక్క ఉదయం ఖాళీ ఉందని చూస్తే వాడు పోయి ఏం చేస్తాడంట, మరి 7 దారిని తెస్తే వాడి పరిస్థితి మరి భయంకరంగా ఉంటుంది. అటు వాడిని ఎవడు కూడా కాపాడు. అంత దౌర్భాగ్యమైన స్థితి, అంటే హోప్లెస్ కండిషన్. ఏ పరిస్థితిలో చూసినా, ఏ కండిషన్లో చూసినా, ఏ క్రైటీరియాలో చూసినా, ఏ కోణంలో చూసినా కూడా మనము దేవుని సన్నిధికి చేరడానికి దూరంగా ఉండిపోయినాం. నచ్చిన త్రోవను వెతుక్కుంటా పోయినాం. నాకు కరెక్టే, సరే 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 అదే దారిలో వెళ్ళిపోయినాం. ఎవరు కాపాడాలి మనల్ని? ఎవరు రక్షించాలా? లూకా సువార్త 19:10. లూకా సువార్త 19:10. లూకా సువార్త 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పను. ఎవరు వచ్చినారంటే వెతుక్కుంటా యేసుక్రీస్తు వచ్చినారు. ఆ ఒక్క గొర్రెపిల్ల ఎక్కడ వదిలిపోయిందో, లేకపోతే ఎక్కడ తప్పిపోయిందో, ఎక్కడ ఇరుక్కుపోయిందో, ఆ 99 గొర్రెలు పక్కన పెట్టి నశించిన దాన్ని వెతుక్కుంటా వచ్చాడు. వెతుక్కుంటూ చేంజ్ చేసిందంట. 107వ కీర్తన 7వ వచనం. ఎంత మంచి మాట! నివాసపురం లేదు, నీళ్లు లేవు, ఎడారి త్రోవ. మరి మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళిపోతే, తప్పిపోతే దేవుడు ఏం చేసిండంటే ఇప్పుడు మనల్ని వారిక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. అందుకు దేవునికి వందనాలు చెల్లించాలి ఉదయకాల సమయంలో. మొట్టమొదటిది మనం లోకంలోనికి వెళ్ళిపోయినాం. ఎక్కడికి వెళ్ళిపోయినామంటే ఎవ్వరు కూడా ధైర్యం చేసి సాహసించి ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి రావడానికి కూడా అవకాశం లేని ప్రదేశంలో నేను చిక్కుపడ్డాం. అక్కడ బాగుంది కానీ బ్రతుకుతాను, బ్రతికితే చాలయ్యా అనుకున్నాడు మెఫీబోషెత్ కూడా. నా ప్రాణం ఉంటే చాలనుకునేది దాది యొక్క ఆ యొక్క బాబు మెఫీబోషెత్.
దాదాపు నేను బతికిస్తే చాలు అనుకునింది. మెఫిబోషెత్ అనుకున్నాడు నేను బ్రతికితే చాలు, తిండి తిప్పలు ఏమున్నా లేకపోయినా తర్వాత సంగతి, బ్రతికితే చాలు. మనం కూడా అంతే కదా, చాలాసార్లు బ్రతికితే చాలు, ఎంతకైనా దేవుని నమ్మేసుకుంటాం, వదిలేసుకుంటాం. దేవుడు కాదని చెప్పినా కూడా అదే దారిలో వెళ్ళిపోయేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. నశించిపోయిన మనల్ని రక్షించడానికి ఆయనే వచ్చి ఏం చేశాడంట, నివాసపురము చేరినట్లు ఎట్లాంటి మార్గంలో నడిపించాడంట, చక్కని త్రోవలో నడిపించినాడు. హైవే మీద పోతా ఉంటే అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని మీ వెహికల్స్కి ఏమొచ్చినాయి, 4 వీలర్స్కి క్రూజ్ కంట్రోల్. ఏంటంట, డ్రైవ్ కూడా చేయని అవసరం లేదు, బటన్ నొక్కితే చాలు అదే డ్రైవ్ చేసుకుంటూ పోతుంది. బిందాస్ అంటే నిమ్మలంగా కూర్చొని వెళ్ళొచ్చు. ఎందుకని, అంత చక్కగా ఉంటుంది. కొన్ని దారులు ఉంటాయి, ఇప్పుడు మన దారి ఏమైపోయింది, మొత్తం రాళ్ళు వేస్తారు. ఎంత కష్టం చెప్పండి, ఏ టైం ఏమవుతుందో, ఏ టైం తగులుతుందో, ఏ రాయి ఎక్కడ తగులుతుందో, ఎంత భయము. అయితే అట్లా లేదు, చక్కని త్రోవలు నడిపించుకుంటావచ్చు. ఇది మొదటిది నేను దేవుని ఆరాధించడానికి గల కారణం. ఎన్నో విషయాలు ఉంటాయి. ఉదయకాల సమయంలో దేవుడు మన ముందు తెచ్చిన మొదటి మాట ఏంటంటే, మనము త్రోవ తప్పిపోయినాం. త్రోవ తప్పి ఏమైపోయినామంట, అందరిని త్రోవ తప్పిపోయి ఏకముగా పనికిమాలిన వాళ్ళని అయిపోయినాం. మొదటిది. రెండవది చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. రోమా 10:21వ వచనం. నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారించని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు ఏం చేస్తున్నాడంట, లోబడిన ప్రజలకు దినమంతా చేతులు చేస్తా ఉన్నాడు. ఎంత లోబడిన ప్రజలమంటే, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుని వెతకకుండా, మనకు నచ్చింది వెతుక్కుంటా వెళ్ళిపోతా ఉన్నాము. లోబడిన ప్రజలు, దేవుని మాటకు విధేయత చూపించిన ప్రజలం. ఏ మాత్రం కూడా దేవుని మాటకు విధేయత దేవుని మాట వినడమే కష్టం. బైబిల్ రాయబడింది, వినడం వలన విశ్వాసం కలిగిన. ఆ మాటలే వినరు. స్వార్థ చెప్పడానికి పోతే ఎవరైనా వింటారు ఈ రోజుల్లో? వినరు. ఒకప్పుడు మనం అట్లే ఉన్నాం. దేవుడు మంచి మాటలంటే నాకు ఇంకెవరికైనా చెప్పుకోండి. ఆ మాటలు వినడానికే ఇష్టం లేదు. లోబడిన ప్రజలు ఎంత మనము ఎటువంటి స్థితిలో ఉన్నామంటే, దేవుని మాటను వినడానికి కూడా మనకు ఇష్టం లేదు. ఏమైపోయింది, మన హృదయాలు కఠినపరచబడినాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీ హృదయంలోని కఠినపరచుకొనకడని ఆయన చెప్పని కనుక, పాపం వలన కలుగు భ్రమ చేత. కాబట్టి మనం ఏమైపోయినామంటే, మన హృదయాలు కఠినమైపోయినాయి. దేవుని మాటను వినకుండా కఠినమైపోయినాయి. దేవుని మాటకి లోబడకుండా హృదయాలు కఠినమైపోయినాయి. నాకొద్దు, నేను దేవుని మాట వినను, నాకు ఇష్టం లేదు, నాకు మేలు చెప్పద్దు, మంచి చెప్పద్దు, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు తోచింది నేను చేస్తాను. మెడ వంచని తనంలో జీవిస్తూ వచ్చినారు ఇశ్రాయేలు ప్రజలు. ఎంతో భయంకరంగా ఉంటా వచ్చినారు. దేవుడు ఎంత ప్రేమించి అందించినా దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడ్డారు. అందరూ కూడా తమకు ఇష్టం వచ్చిన మార్గంలోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. దేవునికి లోబడదని రాగా ఏం రాయబడింది, ఎవ్వరు కూడా దేవుని వెతకటం లేదంట. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమా 3:11. రోమా 3:11. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవరు లేరు. అందరూ ఏం చేస్తున్నారంట, చాలా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. రెండవ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయి. ఇంకో చోట రాయబడింది, అందరూ ఏం చేస్తున్నారంటే తమ సొంత కార్యములను వెతుక్కుంటా ఉన్నారంటే. ఎవ్వరు కూడా దేవుని వెతకడానికి ఇష్టం లేదు. దేవుని వెతకడానికి ఇష్టం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అందరూ తమ సొంత కార్యాలని చూసుకొనిచున్నారు. దేవుని వెతకడానికి ఇష్టమే లేదు. ఎథెన్స్ పట్టణంలోనికి వెళితే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయం.
ఫిలిప్పి 2:21 రాయబడింది అన్నమాట. చూడండి, ఫిలిప్పి 2:21 అందరూ ఏం చేస్తున్నారంటే దేవుని వెతకటం లేదు, కానీ అందరూ తమ సొంత కార్యములని చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. నువ్వు నేను దేవుని వెతకడానికి టైం లేదు, దేవుని వెతకడానికి ఏం లేదు, సమయం లేదు. ఎంతో భయంకరంగా బిజీ అయిపోయినాం. దేవుని కార్యాలు కానీ దేవుని సంగతులు కానీ ఆలోచించడానికి సమయం లేకుండా దేవుని వెతకకుండా ఉన్నట్టు కారణాన్ని బట్టి విధేయత మర్చిపోయినాను. దేవునికి లోబడకుండా జీవించడం మొదలుపెట్టాం. చూడండి, అపోస్తల కార్యములు 17 21 వచనం. అపోస్తల కార్యములు 17:21 ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించి ప్రదేశంలో ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే వాళ్ళు ఏంటంట, ఏథెన్స్ పట్టణస్థులు ఏదో ఒక కొత్త సంగతి వినాలా, కొత్త సంగతి తెలుసుకోవాలి, దాంట్లోనే వాళ్ళ సమయం అంతా గడుపుతా ఉన్నారు. గ్రీస్ దేశస్తులు క్రొత్త వాటిని కనిపెట్టడానికి ప్రయాసపడుతున్నారంట. ప్రతి ఒక్కరు ఎట్లున్నారంటే దేవుని వెతకటం మర్చిపోయినారు, దేవుని గురించి తెలియకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియకుండా ఇక్కడ రాయబడిన మాట 23వ వచనంలో రాయబడి ఉంటుంది, నేను సంచరించు తెలియబడని దేవునికి, కాబట్టి తెలియబడని దేవతకు అని చెప్పి దేవునికి మొక్కుతా వచ్చింది. ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఎవరు కనిపిస్తే వాళ్ళు, ఎవరు చెప్తే అది చేసుకుంటా వెళ్ళిపోయినారు. బొమ్మల్ని మొక్కేటోళ్ళం. అటువంటి మనల్ని దేవుడు ప్రేమించి దేవుడి పట్టుకొని వచ్చినాడు. రండి నా దగ్గరికి రండి, దేవుని మందిరంలోనికి రండి, చక్కటి మార్గాన్ని నివాసపురంలో తీసుకొని వచ్చినాడు. రెండవది, దేవునికి లోబడే ప్రజలుగా, దేవుని యొక్క పిల్లలుగా చేసుకునే దానికి అని ఇష్టపడినాడు. చూడండి, 107వ కీర్తన 10వ వచనం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానాలను తృణీకరించినందున బాధ చేతను వారికి అట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. ఎప్పుడైతే దేవునికి లోబడకుండా మనకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ వచ్చినామో, దేవునికి లోబడక ఆయన చెప్పిన మాటకు మహోన్నతుడి తీర్మానం తృణీకరించినారు. దేవుని యొక్క తీర్మానం ఏంటి? నిన్ను ఎందుకు సృష్టించినాడు? ఆయన మహిమ కొరకు. ఆయన మహిమ కొరకు చేయబడిన నువ్వు నేను మన స్వయంగా మనకు సంతోషం, మనకు నచ్చినట్లుగా దేవుని మాటకు విధేయత చూపించకుండా జీవించేటువంటి మనల్ని ఆయన ఏం చేసినాడంటే బాధ చేత, ఇనుప కట్ల చేత మనల్ని బంధించినాడు, లేకపోతే వాటికి వదిలేసినాడు. ఎప్పుడైతే మనం అక్కడి నుంచి మొరపెట్టినామో, ఎట్లున్నామంటే మన స్థితి, ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉన్నామో మన స్థితి ఏంటంటే చీకటిలోను మరణాంధకారంలోనూ ఉన్నాం. మన స్థితి ఏంటిది? 116వ కీర్తన 3వ వచనం. 116వ కీర్తన 3వ వచనం. మనము జీవించే ప్రతి క్షణము ఈ 3 మన జీవితంలో ఉంటాయి. మరణ బాధలను నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదన నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగినవి లేవని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా భూమి మీద? బ్రదర్, నాకు ఈ యొక్క మరణ బంధములు లేవు, పాతాళపు వేదనలు లేవు, శ్రమ లేదు, దుఃఖం లేదు, నా జీవితం సంతోషంగా ఉంది చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. ఎవరు చెప్పగలరు? ఎవరు దేవుని మీద ఆనందించగలరు? ఎవరు ప్రభునందు? ఫిలిప్పి 4:4 ప్రభు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడంటే 24 గంటలు 7 దినాలు 365 సంవత్సరానికి 365 రోజులు సంతోషంగా ఎవరు ఉండగలరంటే ఎవరైతే దేవుని వెతుకుతారో వాళ్ళు సంతోషిస్తారు. ప్రభువునందు ఆనందించుడి. దేవునిలోనే సంతోషం, దేవుని వెలుపట దుఃఖమే ఉంది. యోబు జీవితంలో భయంకరమైన కష్టాలు వచ్చినాయి. భయంకరమైన కష్టాలు అంటే నీకు నాకు వాటిలో 10% కూడా రాలే, 10% కూడా రాలే. అయినా యోబు దేవుని యందు సంతోషించగలిగినాడు, దేవుని స్తుతించగలిగినాడు. కారణం ఏంటంటే యోబు జీవితంలో దేవుని యందు సంతోషించినాడు. ఎవరు నిజంగా సంతోషం ఉంటారు? ఎవరికి ఆ సంతోషం ఉంటుంది? 105వ కీర్తన 3వ వచనం. 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఎంతమంది ఉదయకాల సమయంలో దేవుని వెతుకుతా ఉన్నారు. యెహోవాను వెతుకువారు హృదయం యందు సంతోషిస్తారు. దైవ సేవకులు, దైవజనులు, ఆత్మచేత నింపబడిన వాళ్ళు చూస్తానే చెప్తారు, ఏమై ఈరోజు సంతోషంగా లేవు, ఎందుకు దుఃఖంగా ఉన్నావు,
ఎవరి గురించి చెప్తారు ఈ మాట? ఒక వ్యక్తి మొహాన్ని చూస్తేనే చెప్తారు. మాస్క్ వేసుకున్నాం కాబట్టి తెలియదు. సాధారణంగా చూస్తే ఏం చెప్పచ్చు? సంతోషంగా ఉన్నారా, ఏడుస్తున్నారు. కొంతమంది మొహాలు అంటే అది గ్యారంటీ ఏంటి, ఎప్పుడు చూసినట్టుంటారు వాళ్ళు ఏడుపు మొహాలే. కొంతమంది గురించి చెప్తారు, అబ్బా వాడి ముఖం చూసినానయ్యా పొద్దున్నే, ఈ రోజంతా అదే. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే, నిజంగా దేవుని పిల్లలు అయితే మనల్ని వెతుక్కుంటా వస్తారు. బ్రదర్ ఒక్క నిమిషం, రైట్ నిన్ను చూసిన చాలు, ఈరోజు నాకు అంతా బాగుంటుంది, వెళ్ళిపోతారు. మీరు అట్టి సాక్ష్యం అనుభవించినారా? అట్టి సాక్ష్యంగా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. హృదయంలో సంతోషం ఉంటుంది, హృదయాన్ని బట్టి మొహం వెలుగుతుంది. నీ మొహంలో సంతోషం కనిపిస్తుంది. నెహెమ్యా అంట 365 రోజులు సంతోషంగా ఉన్నాడు. ఒకే ఒక రోజు దుఃఖక్రాంతుడైనాడు. ఒకే ఒక రోజు తన ముఖం చిన్నపోతే రాళ్ళు గుర్తుపట్టాడు. ఏం నెహెమ్యా సంగతి ఏంటి, ఎందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు నీ మొహం చిన్నపోయిందంటే అన్నాడు, నా దేవుని మందిరం పట్టణం పడిపోయింటే నేను ఎట్లా సంతోషం. అంటే ఆయన సంతోషం దేంట్లో ఉంది? దేవుని పట్టణం ఎదుట, దేవుని మందిరం పట్ల, దేవుని యందు ఆయన సంతోషం ఉంది. నా సంతోషం దేంట్లో ఉంది? ఇల్లు, వాకిలి, కారు, పదవి, ఆహారం, తిండి, గుడ్డ, పేరు, ప్రఖ్యాతి ఎన్ని ఉంటాయో సంతోషానికి కారణాలు దేవుడు తప్ప. లోబడిన వాళ్ళని ప్రజలు లోకంలో వాటి కొరకు ప్రయాసపడి నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటాం. December 31 నా స్నేహితుడు ఒక అబ్బాయి నాతో పాటు 2006లో 7లో జాబ్ చేసినాను. బాగానే జాబ్ చేసినాడు. వేరే గీతమ్స్ యూనివర్సిటీలో జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్ ఉంది, టీచింగ్లో ఉన్నాడు, బాగా జీతం వస్తుందని షేర్స్లో పెట్టినాడు. డబ్బులంతా పోయింది. ఫ్రెండ్స్ అంతా మోసం చేసి 10 లక్షలు అప్పులు చేసినాడు. 10 లక్షలు అప్పు అయితే వేరే కాలేజ్కి వచ్చినాడు. దాదాపు 7 లక్షలు తీర్చుకున్నాడు. కేవలం 3 లక్షలు. ఆ రోజుకి 40,000 కావాలి. ఎంత ప్రయత్నం చేసినా దొరకల. అన్ని ప్రయత్నాలు చేసినాడు. ఇంటికి పోయినాడు. భార్య ఆయన ఇద్దరు ఒకే కాలేజీలో పనిచేస్తారు. ఆమె నేను తర్వాత వస్తానని చెప్పినాడు. ముందే ఇంటికి పోయినాడు. కొడుకుని తెచ్చి ఇంట్లో వదిలినాడు. వాడు హాల్లో ఆడుకుంటున్నాడు. ఈయన లోపలికి వీధులు పెట్టుకొని సార్. ఎవరి కోసం చనిపోయినాడు? దేని ఎంత సంతోషం ఉంది. సోఫిస్టికేటెడ్ లైఫ్ ఇష్టపడాడు, సింపుల్గానే ఉంటాడు. కానీ తన కష్టం తన ఎదుట సరైనదిగా అనిపించింది. వెళ్ళిపోతా వచ్చినాడు. మేలుకే అనుకున్నాడు, కానీ అది నష్టానికి అని గ్రహించలేకపోయినాడు. ఒకప్పుడు నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను. దేవునికి లోబడక, మనకు నచ్చింది, దేవుడు చెప్పిన మాట, దేవుడు తీర్మానం చేసినటువంటి ఆ ఉద్దేశానికి తృణీకరించి జీవించే మనల్ని దేవుడు ప్రేమించి చీకటిలోను మరణాంధకారంలోనూ ఉన్నటువంటి మనల్ని బయటకు తీసుకొని రావడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు శ్రమ పడవలసి వచ్చింది. ఆయన శరీరంలో హింస పొందినాడు. ఆయన ఈ లోకంలో జీవించి ప్రతి పరిస్థితి కూడా ఆయన వెళ్ళి నీకు నాకు మాదిరి ఉంచిపోయినాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ముందుగానే ఆ పరిస్థితిలో నీకు వెళ్ళినాడు కాబట్టి నిర్భయంగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. అవును, నా దేవుడు ఇట్లా చేసినాడు, ఇదే పరిస్థితిలో ఉన్నాడు, అందుకే నన్ను ఈ పరిస్థితిలో ఉంచినాడు. నువ్వు అడిగితే దేవుడు నీకు సాయం చేస్తాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే మొరపెడతానంటే దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని బయటికి తెచ్చినాడు. నిన్ను నన్ను కూడా ఆయన స్వయంగా మనం దేవుని దగ్గరికి రాలా. లోపడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతా చేతులు చాపున్నాడు. ఏదో ఒక టైంలో వస్తారని రాకపోతే ఇంక ఇది జరగని సంగతి అని ఆయనే బయలుదేరి మన దగ్గరికి వచ్చి మనల్ని వెతుక్కుంటా రక్షించడానికి ఆయన తను తాను మన కొరకు అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకొని నలగొట్టుకున్నాడు. అతన్ని ఆయన నలగొట్టిన కారణాన్ని బట్టి నీకు నాకు విమోచన వచ్చింది. నువ్వు నేను రక్షింపబడ్డాను. ఇప్పుడు దేవుని మందిరంలోకి చేర్చబడ్డాను. మనం ఎంత భయంకరం అంటే దేవుని ఆజ్ఞకు లోబడక జీవించేవాళ్ళం. దేవుడు నిర్ణయం చేసిన నిర్ణయాన్ని తృణీకరించి జీవిస్తూ వచ్చినాం. అసలు దేవుడు ఆజ్ఞ ఏంటి, దేవుని తీర్మానం ఏంటి తెలిస్తే కదా అది మీరినామో లేదని తెలిసేది. నువ్వు నేను దేవుని మందిరంలో దేవుని వాక్యం చేత పోషింపబడకపోతే దేవుని ఎంతో ఆనందించలేను. ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుని సన్నిధిలోనికి 100వ కీర్తన రాయబడింది కదా. దేవుని మందిరంలోనికి ఎట్లా రావాలంట? దేవుని మందిరంలో 100వ కీర్తన మొదటి వచనం, సమస్త దేశంలో ఎట్లా సేవించాలంట? సంతోషముతో. కింద రాయబడింది ఉత్సాహగానంతో. ఉత్సాహగానం అంటే ఏంటిది? 95వ కీర్తనలో రాయబడి ఉంటుంది, బిగ్గరగా ఉత్సాహధ్వనితో దేవుని స్తుతించండి. 98వ కీర్తనలో రాయబడి ఉంటుంది, ఉత్సాహగానం చేయండి. ప్రతి చోట ఉత్సాహగానం అంటే ఏంటి తెలుసా? వరల్డ్ కప్ వచ్చింది. వరల్డ్ కప్ వచ్చిన తర్వాత పిల్లలందరూ రోడ్ల మీద గట్టిగా అరుస్తూ ఉన్నారు. నెక్స్ట్ డే పొద్దున క్లాస్కి వచ్చి క్లాస్లో ఆన్సర్ ఏంటంటే ఎవరికి సౌండ్ లేదు అంటారు. ఏమైంది గొంతు అంటే, సార్ వరల్డ్ కప్ వచ్చింది సార్, నైట్ అంతా అరుచుకుంటే తిరిగింది. ఎవరు చెప్పినారు మీకు అరవమని? సంతోషం సార్. ఏంటది? ఉత్సాహధ్వని. ఆపినా ఆగరు. నీకు నాకు అట్లాంటి సంతోషం ఉందా?
ఎట్లాంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఎక్కడికి తెచ్చినాడు? ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క మార్గంలో లోబడే ప్రజలుగా మనల్ని చేసినాడు. ఆయన యొక్క అధికారంలోనికి మనల్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మన పట్ల ప్రతి ఏ కష్టం వచ్చినా ఎవరు దానికి బాధ్యులు? యేసుప్రభు బాధ్యుడు. నువ్వు ఆయన కింద ఉంటే, ఆయనకు లోబడి ఉంటే, నీ పైన అధికారం ఆయనకి అప్పగించింటే ఆయన బాధ్యుడు. ఆయన దగ్గరకు వస్తే వెంటనే మన కన్నిటికీ జవాబులు వస్తున్నాయి. ఎందుకు పొందుతున్నాం జవాబులు? ఎందుకు పొందుతున్నాం స్వస్థత? ఎందుకు పొందుతున్నాం మేలులు? అడిగిన వాటికి జవాబులు అంటే ఆయన యొక్క లోబడి, లేకపోతే ఆయనకు లోబడడానికి మనము అప్పగించుకున్న కారణాన్ని బట్టి. దానికి యేసు ప్రభు క్రయం చెల్లించాడు. కాబట్టి లోబడినలోని ప్రజలమైన మనల్ని రక్షించడానికి, లోబడేటట్లు చేయడానికి ఆయన కష్టంలోనికి వచ్చి లోబడేది విధేయత నేర్పించి, మనకు మాదిరి ఇచ్చి, లోబడే ప్రజలుగా మార్చి మనల్ని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు. చీకటిలో మరణాంధకారంలో నుంచి మనల్ని బయటికి తెచ్చినాడు. అదే అంధకారంలో ఉంటే మనం లోబడిన ప్రజలుగా జీవించి హృదయ కాఠిన్యం వలన, పాపం వలన కలుగు భ్రమ చేత మనల్ని మనం పాపానికి అప్పగించుకో లోకంలో నాశనం అయిపోయారు. దేవుడు మనకు తప్పించిన అందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇది రెండవది. మూడవది, మనం ఎట్లాంటి వారం అంటే భయంకరంగా దేవుని సన్నిధికి దూరంగా ఉన్నటువంటి వారు, లేకపోతే దేవుని వదిలిపెట్టిన వాళ్ళం. దేవుడు వద్దు మాకు. అదే రోమా 3:11 మనం చదువుకున్నాం, దేవుని వెదకని వారు. దేవుడు వద్దు మాకు దేవుడు వద్దు కానీ అన్ని కావాలి. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఆయన సన్నిధానానికి తీసుకుని వచ్చినాడు. ఈరోజు నేను దేవుని ఆరాధించగలుగుతున్నాం. రోమిలికి రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. 28 ఎందుకంటే ఇంగ్లీష్లో 27 ఉంది. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించిన. ఏమంటే ఎవరికి ఇలేదంటే స్థలము, దేవునికి స్థలం ఇవ్వలేదు. దే హ్యావ్ అబండెంట్ క్రైస్ట్. దేవునికి స్థలం ఇవ్వడానికి ఇష్టం లేదు. బయట వేసినారు, మాకు అవసరం లేదు. దేవునికి వారి మనసులో స్థలం ఇవ్వడానికి ఇష్టం లేదు. నేను అదే పరిస్థితిలో ఉన్నాను. దేవునికి మాత్రం ఇయ్యను నేను స్థలం. దేవునికి మాత్రం ఇయ్యను. ఎప్పుడు స్థలం ఇస్తాం? ఎప్పుడు సమయం ఇస్తాం? రోజంతా గడిచిపోయి మన ఆహ్లాదం, మన సంతోషము, కుటుంబము, పిల్లలు తిని తాగి పండుకునేటప్పుడు అప్పుడు అలవాటు క్రైస్తవులంగా చేయబడిన కాబట్టి, ప్రార్థన కాబట్టి దేవునికి సమయం ఇచ్చేవాళ్ళం. అంతే తప్ప దేవుని ప్రేమించి దేవునికి మొదటి స్థానం, ప్రెషియస్ టైం దేవునికి ఇచ్చి దేవుని ఆరాధించే వాళ్ళం కాదు. దేవునికి వారి మనసులో స్థలం లేదు. అందుకే ప్రకటన 3:20 అన్నాడు, నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడని తీస్తే నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నాతో అతను కలిసి భోజనం చేస్తాం. యేసు ప్రభు బయట ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఆయనకు స్థలం ఇవ్వకుండా మూసేసినావు. దీన్నే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో ఛాయారూపకంగా చూపించినాడు. ఆయన స్థలం ఇయ్యడని తల్లిదండ్రులు పోతా ఉంటే ఎవరు స్థలం లేదు, పో 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 అంటూ వచ్చినారు. ఎవరు స్థలం ఇయ్యలే? పశువులు ఇచ్చినాయి. పశువుల కంటే భయంకరమైన మనుషులం మనం. వాటికైనా చలనం వచ్చి అక్కడ స్థలం ఇవ్వడానికి ఇష్టపడినాయి, కానీ మనకు మాత్రం స్థలం ఇవ్వడానికి దేవునికి లేనే లేదు. మార్కు సువార్త 1వ అధ్యాయం యేసు ప్రభు అదే మాట చెప్పుకుంటూ వచ్చినాడు. 1:15 వచనం, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని, సువార్త నమ్ముడని. మారు మనసు మార్చబడాలా? రక్షింపబడిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే రక్షణలో మారు మనసు కావాలి. ఇంతకుముందు ఉన్న మనసు నాకు లేదు. ఇంతకుముందు లోకానికి ఇష్టపడేవాడిని, పాపాన్ని ఇష్టపడేవాడిని, సినిమాలు ఇష్టపడేవాడిని, శిఖాలు ఇష్టపడేవాడిని, స్నేహాలు ఇష్టపడేవాడిని, లోకానుసారంగా ప్లెజర్స్, ఐక్యం అంటే ఏమంటాము, అన్ని సౌఖ్యాలు ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు నాకు అయ్యొద్దు, మారు మనస్సు. అదే అంటాడు యోహాను భక్తుడు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు, మారు మనసుకు తగిన మారు మనసు అనేది ప్రాముఖ్యమైన సంగతి. రక్షణ, మారు మనసు రెండు వేరు. రక్షింపబడిన వాళ్ళు మారు మనసు లేకపోతే రక్షణ పొంది కూడా అదే దారిలో పోతారు. మారు మనసు అంటే నేను మార్చబడినా, ఐఎమ్ ట్రాన్స్ఫార్మ్డ్, నేను మార్చబడినా. ఇంతకుముందు జీవితం నా దగ్గర లేదు, ఇంతకుముందు అలవాట్లు నాకు లేవు. నేను గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వగలిగా. నీ జీవితం, నా జీవితం మార్చబడాలి. మారు మనసు పొందుడని యేసుప్రభు సువార్త చెప్పినాడు. ఎందుకంటే నీ మనసు, నా మనసు చెడిపోయిన మనసు కలిగిన వారంగా ఉంటారు. మన మనసు అనేకమైన విషయాల చేత కట్టబడి దాన్ని విప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు.
మనం కట్టబడ్డం పాపానికి, లేకపోతే లోకానికి, పాపానికి, శాపానికి కట్టబడితే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి వాటిని విడిపించడానికి ఇష్టపడినాడు. మొట్టమొదటిగా యేసుప్రభు నిన్ను నన్ను విడిపించడానికి మానవునికి ఈ లోకానికి వచ్చాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక క్షమించండి యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం. ఆ వాక్యము శరీరధారి మానవునిగా ఈ లోకంలో జన్మించినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఒక శరీరాన్ని అమర్చుకొని వచ్చినాడు. ఎందుకని? మానవ శరీరాకారంలో నీ కొరకు నా కొరకు జీవించి ఆయన మనల్ని మార్చడానికి ఆయన ఇష్టపడినాడు. ఆయన మానవుడిగా జీవించినప్పుడు సంపూర్ణ పురుషుడిగా జీవించి ఆకలైంది, దప్పికైంది, కోపం వచ్చింది, సమస్యలు ఉన్నాయి, పరిస్థితులు అన్నింటిలో కూడా వెళ్తా వచ్చాడు. పూర్తి మనుషునిగా జీవించినాడు. ఎక్కడనే కానీ దైవ యొక్క లక్షణాలు వాడుకోలే. నేను దేవుని కదా, నాశనం అయిపోండి అల్లా. పిలాతో అన్నాడు, నేను అనుకుంటే పైనుంచి వ్యూహ సమూహాలు వస్తాయి, కానీ నేను అది చెయ్యను. దేవుని యొక్క శక్తిని మానవునిగా ఎట్లున్నాడు, మానవునిగా అన్నీ అనుభవించినాడు. ఆకలైంది, దప్పికైంది, నిద్ర వచ్చింది, కోపం వచ్చింది, అన్నీ ఉన్నాయి. ఎందుకని? మానవునిగా జీవించినాడు. రెండవది, ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, లేకపోతే దేవుడు వద్దనుకున్న మనల్ని, దేవుని వద్దు పో అన్న మనల్ని ఆయనే మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించడానికి ఇష్టపడి ఆయన పాపం ఎరిగిన వాడైనా నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడడానికి ఇష్టపడ్డాడు. 2 కొరింథీ 5:21 ప్రకారం ఏలేనుగా పాపం ఎరిగిన ఆయన మన కోసము పాపముగా, హీ వాజ్ మేడ్ సిన్, ఆయనే పాపంగా చేయబడ్డాడు. మూడవది, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు శాపమై, హీ వాజ్ మేడ్ కర్స్, ఆయనే శాపం. అక్కడ వర్బ్ కాదు, వర్బ్ ఫామ్ కాదు, క్రియారూపకంగా లేదు, నౌన్ సబ్జెక్ట్ ఫామ్లో యేసు ప్రభు చెప్పబడ్డాడు. పాపము కానీ శాపము కానీ. ఇప్పుడు మనకు అటువంటి ప్రజలము, దేవునికి లోబడిన ప్రజలము, కట్టబడిన మనల్ని అక్కడి నుంచి తెంపటానికి, ఆ యొక్క బంధకంలో నుంచి విడిపించడానికి ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఆయన నీ యొక్క నా యొక్క పాపంలో పట్టుకొని ఉంటే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మనం కట్టబడ్డాం, వాటికి దాసులుగా ఉంటా వచ్చినాం. రోమా 6వ అధ్యాయం 18వ వచనం, పాపం నుండి విమోచింపబడి ఎవరికి దాసులైనమంట? నీతికి దాసులుగా అయితే. ఇందుకు దేవునికి స్తోత్రం. ఈ ఒక్క మాట చాలు దేవుని స్తుతించడానికి. మనం పాపం చేత కట్టబడ్డం, పోవాలని కూడా మనల్ని వదిలిపెట్టడంలే. పాపం గట్టిగా పట్టుకునింది, వదలనివ్వటంలే. ఎంత చేసినా పాపం మన దగ్గర నుంచి పోలే. యేసు ప్రభు ఆ పాపాన్ని తీసివేయడానికి, నిన్ను నన్ను ఆ కట్ల నుంచి, బంధకంలో నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 107వ కీర్తన 14వ వచనం చదవండి. వారి కట్లను తెంపివేసి చీకట్ల నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. కాబట్టి నిన్ను నన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చి వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు, వెలుగులోనికి నడిపించినాడు. బైబిల్లో రాయబడింది, వెలుగు మొదట సృష్టింపబడినప్పుడు ఇశ్రాయేలులకు మాత్రమే వెలుగుగా చెప్పబడ్డాడు. యెషయా 11:7. తర్వాత యేసుక్రీస్తు అన్ని జనులకు వెలుగుగా ఉండడానికి వచ్చాడు. మూడవదిగా యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని వెలిగించడానికి యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించుచుండెను అనే మాటతో ఇండివిజువల్గా, పర్సనల్గా, వ్యక్తిగతంగా నిన్ను నన్ను వెలిగించినాడు అన్న మాట అక్కడ రాయబడింది. ఒకవేళ గుంపులో ఈరోజు సాయంత్రం మందిరంలో పని ఉంది, అందరూ అంటే ఉంటారా? నా పేరు చెప్పలేదు, వెళ్ళిపోదామని వెళ్ళిపోతాం. మేసుకులో అట్లా చేయలే. నిన్ను వ్యక్తిగతంగా ప్రతి మనుషుని అనే మాట రాయబడింది. ప్రతి మనిషిని వెలిగించడానికి ఇష్టపడినాడు. ఆ మాట రాసినాడు ఎందుకంటే నిన్ను నన్ను వ్యక్తిగతంగా వెలిగించడానికి ఇష్టపడ్డాడు. వెలిగించినాడు కాబట్టి ఈరోజు ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి రాగలిగాం. లేకపోతే ఎక్కడుండే వాళ్ళం? లోకంలో ఇంకా ఉన్నటువంటి వాళ్ళ చీకటిలో, మరణాంధకారంలో మనం ఉండి దేవుని ఆరాధించలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఇది మూడవది. మొదటిది ఏంటిది? దేవుని యొక్క త్రోవని విడిచిపెట్టాం. ఇంగ్లీష్లో అయితే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. వెంట్ ఆస్ట్రే, దేవుని యొక్క మార్గం నుంచి వైదొలిగిపోయినాం. రెండవది అడమెంట్, దేవునికి లోబడిన ప్రజలం. మూడవది అబెండెంట్, దేవుణ్ణి వదిలిపెట్టినాం, దేవుని విడిచిపెట్టినాం, తృణీకరించినాం. 3 విషయాలు. నాలుగవది అబామినల్, మనము భయంకరమైన పాపములు చేసేవాళ్ళం. మనకు కలిగిన మార్గము నా ఎదుట సరిగ్గా కనబడింది, నేను అది చేసుకుంటా వెళ్తాను. ఎంత భయంకరంగా కొన్నిసార్లు చిన్నపిల్లలు చేస్తా ఉంటే మనకు అనిపిస్తుంది, ఒరే నువ్వు చేసేది ఎంత తప్పురా, ఒరే నాయన అది కాదులంటే వాడికేమనిపిస్తుంది, నేను చేసేది కరెక్ట్, నాకు ఇది కరెక్ట్ అని వాడు అంటాడు. మనకు అది అర్థమై నవ్వు వస్తుంది, బాధ అవుతుంది, కోపం వస్తుంది. ఎంత చిన్నతనం! అదే ఇమ్మెచ్యూరిటీ అంటే అనుకుంటాం. కానీ వాస్తవానికి నువ్వు ఎన్నోసార్లు దేవుని విషయంలో
భయంకరమైనటువంటి అసహ్యమైన కార్యాలు చేస్తూ వచ్చినాయండి. చూడండి, కీర్తనలు 14వ కీర్తన, దావీదు రాసిన కీర్తనలు 14 3వ వచనం. అన్న 1వ వచనం. దేవుడు లేడని వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేయుదురు. అసహ్యమైన కార్యాలు చేస్తూ వచ్చినామంట. యోబు గ్రంథము 15వ అధ్యాయం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు మరీ అపవిత్రుడు కదా. ఎట్లాంటి వాళ్ళమంట మనము? హేయుడు, చెడినవాడు, నీళ్లు త్రాగినట్లు ఏం చేస్తామంట మనము? చెడ్డ క్రియలు, దుష్టక్రియలు చేసేవాళ్ళం. మరీ అపవిత్రుడు కదా. వీఆర్ అబామినల్. ఎంత భయంకరంగా అసహ్యమైన కార్యాలంటే వర్ణించలేము. మన యొక్క హృదయాన్ని ఒకవేళ ఇప్పుడు అన్ని కార్డ్ రీడర్స్ వచ్చినాయి, అట్లనే హార్ట్ రీడర్ అని ఒకరు వచ్చింది అనుకో, ప్రతి ఒక్కరు మొబైల్కో రిస్ట్కో హార్ట్ రీడర్ కనిపిస్తూ ఉంది అనుకో, మన ముఖం ఎవరైనా చూస్తారా? అబ్బచ్చి, సొంత భార్య భర్తలు అసహించుకుంటారు. వీడా, ఈమన, ఇంత మోసం ఉందా, ఇట్లాంటి హృదయమా? మన మొహం కూడా చూడు. మన హృదయం కానీ రీడ్ అయితే అంత అసహ్యమైన ఆలోచనలు, అసహ్యమైన కార్యాలు మన హృదయంలో ఉంటూ వచ్చినాయి. అయితే దేవుడు దాన్ని చూసి ప్రేమించి ఆ అసహ్యమైన కార్యాల నుంచి మనల్ని విడిపించడానికి, ఆ రోత హృదయాన్ని మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి అడిగినాడు. దావీదుకి సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనంలో, నా కుమారుడు నీ హృదయము నాకు. ఆ హృదయం భయంకరమైంది నాయన, అది మోసము, దాంట్లో భయంకరమైన పాపం పేరుకొని పోయింది, కుళ్ళు, దాంట్లో అంత అసహ్యకరమైనవి, అవాంఛనీయమైన, లేకపోతే అసభ్యమైనవి ఉన్నాయి దాంట్లో. దయచేసి ఆ హృదయం నాకి, నీ హృదయాన్ని నేను మారుస్తా, నీ జీవితాన్ని నేను మారుస్తా, నువ్వు ఆరాధించడానికి యోగ్యునిగా చేస్తా. వాళ్ళందరంట ప్రకటన గ్రంథంలో వాళ్ళందరూ తమ కిరీటాలు ఆయన పాదాల దగ్గర వేసి ఆయన స్తుతిస్తున్నారు. ఎందుకని? ఆయన నీ కొరకు నా కొరకు చెడిపోయిన ఎట్లాంటి వాళ్ళము? దేవుని వద్దని త్రోవ విడిచిపోయిన వాళ్ళము, దేవునికి లోబడిన ప్రజలము, దేవుని మాటకు విననోలని ప్రజలము, దేవుని విడిచిపెట్టాం, దేవుడు వద్దు మాకు. 4వదిగా, దేవునికి ఇష్టం లేకుండా అసహ్యమైన కార్యాలు చేసుకుంటా బ్రతుకుతా వచ్చినాము. ఇట్లాంటి 4 గంటల భయంకరమైన పాపములో నింపబడిన మనల్ని ఆయన విడిపించడానికి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చంపబడ్డాడు. ఇదంతా కారణం ఏంటి? నీకు నాకు ఏం కనిపించిందంట? సరైన మార్గం కనిపించి దాంట్లోనే పోతున్నాం. అది సరైనది కాదు. దేవుడు మనల్ని రక్షించి ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చినాడంట? అరణ్య మార్గంలో తిరిగే మనల్ని చక్కటి త్రోవలో ఒక నివాసపురం చేరేటట్లు చేసినాడు. 2వదిగా, మరి లోబడిన ప్రజలమైన మనల్ని దేవునికి లోబడేటట్లుగా, ఆయనకు లోబడేవారుగా, ఆయన నిర్ణయానికి అప్పగించుకునేవారుగా మనల్ని చేయడానికి ఆయన లోకానికి వచ్చినాడు. 3వదిగా, దేవుడు వద్దన్న మనల్ని పాపం చేత కట్టబడి హృదయం కఠినమై దేవుని మాట వినకుండా, దేవుని స్వరం వినకుండా, దేవుని వాక్యం లోపలికి పోకుండా, ఇట్లా వింటే ఇట్లా వెళ్ళిపోతుంది హృదయంలోనికి. కాదు, నాకు కాదు, వేరే వాళ్ళకి. ఇది కరెక్ట్ నా భార్యకు వచ్చింది, ఇది కరెక్ట్ నా భర్తకు వచ్చింది, ఇది కరెక్ట్ నా పిల్లలకు వచ్చింది, ఇంతే తప్ప లోపలికి మాత్రం పోవడంలా. దేవుని మాటల్ని వినకుండా వెళ్ళిపోయినాం. విననోళ్ళని దురద చూపులు కలిగిన వారంగా జీవించినాం. దేవుడు మనల్ని అక్కడి నుంచి మార్పించి దేవునికి విధేయత కలిగే వారిగా చేయడానికి, చీకటిలో, మరణాంధకారంలో, శ్రమ దుఃఖంలో ఉన్న మనల్ని బయటకు తీసుకుని వచ్చి మనల్ని నిలబెట్టినాడు. 4వది, అబామినల్ అసహ్యకార్యం చేస్తూ వచ్చినాడు. కట్టబడిన మనల్ని ఆయన విడిపించడానికి మన కట్లను తెంపి ఆయన నడిపిస్తూ వచ్చినాడు. చివరిదిగా, అసహ్యమైన కార్యాలు చేస్తూ అవాంఛనీయమైన జీవితంలో మనం బ్రతుకుంటే అదే జీవితంలో మనం చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్తామని ఆయన ఎరిగిన వాడై నీ కొరకు నా కొరకు ఆయన ఏమాత్రము ఆ అసహ్యాన్నంతా, ఆ పాపమునంతా ఆయన ఆ పాత్రలోనికి తీసుకొని మింగడానికి ఇష్టపడ్డాడు. ప్రార్థన చేసినాడు, ప్రభా ఇట్లాంటివి వినడానికే నాకు అసహ్యమే, ఇప్పుడు నేనేం చేయాలా? ఈ అసహ్యమైన వాటిని నేనేం చేయాలా? తాగాలి, ఇది నా చేత కాదయ్యా, నీ చిత్తమైతే ఇది నా నుంచి తొలగించు. ఆ పేరు చెప్పటానికే అసహ్యము, వినడానికి అసహ్యము. అట్లాంటిది ఇప్పుడు దాన్ని తీసుకోవాలా? దాన్ని తీసుకొని ఈయనే పాపముగా చేయబడాలా? పాపముగా చేయబడటం అంటే ఆయనే పాపముగా చేయబడటం అంటే, ఇప్పుడు మనం అబద్ధం ఆడిన, పాపం చేసిన ఒక చిన్న మట్టి, ఇంత మట్టి తీసుకొని పక్కన పెడితే కొన్ని రోజులకి అది చిన్న పుట్ట అవుతుంది, మహాపర్వతం అవుతుంది.
ఒకవేళ దానికి ఒక ఆకారం ఇస్తే ఎవరిలాగా కనిపిస్తున్నారంట? యేసు ప్రభువు. 2 కొరింథీ 5:21 అదే మాట రాయబడింది. ఆయన పాపముగా చేయబడి నీ కొరకు నా కొరకు చంపబడి పాపం నుండి విమోచించినాడు, నీతికి దాసులుగా చేసినాడు. శాపం నుంచి విమోచించి రోమా 8:1 ప్రకారం క్రీస్తు యేసులో వారికి ఏ శిక్షా విధి లేకోకుండా ఆయన ఆరాధించడానికి మనల్ని యోగ్యులుగా చేసినాడు. కానీ విచారకరమైన సంగతి అంటే ఏంటంటే, లోక సంబంధమైన విషయాలు ఎందు మనము మనసుంచి ఆత్మ సంబంధమైన విషయాలను మనసుంచక దేవుని ఆరాధించుకుంటే ఎన్నోసార్లు మౌనంగా ఉంటాం. ఏం ఆరాధన చేస్తాం బ్రదర్? ఏముందని ఆరాధన చేస్తా? ఏం అవసరం లేదన్నా రక్షణ పొందినవా? పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. ఒక్క మాట చాలు నువ్వు నేను రక్షణ పొందటానికి, ఆ దేవుని ఆరాధించడానికి. ఆ ఒక్క మాట నువ్వు రక్షణ పొందినావా? పాపం నుండి మార్చబడ్డావా? దేవునికి కుమారునిగా కుమార్తెగా చేయబడ్డావు, దాన్ని బట్టి ఆరాధించి ఇంకెక్కర్లే మిగతావన్నీ. ఈ ఒక్క మాట చాలు. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలాన్ని ఏం చేసినావు? నాట్యంగా డాన్స్ వేసేటట్టు చేసినావు, నాట్యంగా మార్చినావు అని ఏమంటాడు? నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యం నేను నిన్ను ఏం చేస్తానంట? స్తుతిస్తా. కాబట్టి నువ్వు ఇదే కాల సమయంలో మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ స్థితిలో మనం ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చినాడు, ఈరోజు ఏ రీతిగా ఉన్నాం? నువ్వు నేను ఇలాగా చలామణి కావటానికి, ఇలాగా బ్రతకటానికి, ఇలాగ అన్ని రీతులుగా లోక సంబంధంగా అన్ని విధాలుగా మనకంటే మేలైన వాళ్ళందరికంటే మేలైన స్థితిలో, లేకపోతే వాళ్ళకు తగిన స్థాయిలో దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? కేవలము ఆయన మనల్ని ఊరికనే ప్రేమించాడు. ఆయనే కోప్పడినాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమంటాడు? ఈ మాట చదువుకొని ఆడుతున్నందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం ఇర్మియా 32. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు. ఏమంట? నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు ఏం చేస్తాడంట? నిత్యమైన నిబంధన. ఇంగ్లీష్ రాయకుంటే ఐ విల్ నెవర్ స్టాప్ డూయింగ్ గుడ్. ఈ మాట వింటేనే చాలు, సగం ధైర్యం వస్తుంది. ఉదయకాల సమయంలో నిన్న మాకు కూడా కొంచెం మొన్నటి రోజు వేరే పని చేస్తామంటే డస్ట్ వచ్చింది, భయమైంది తగ్గొస్తే. కానీ వాక్యం ఎప్పుడైతే ఈ మాట విన్నామో, ఈ వాక్యం ధైర్యాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే వాక్యం విన్నామో ధైర్యం వచ్చింది, వెంటనే ఎట్టపోయిందో నార్మల్. ఎన్నోసార్లు ఆ మాట వింటే చాలు, ఆయన మంచి చేయటానికి ఏమాడదంట, ఆగిపోడంట. నువ్వు ఎట్లయినా ఉండు. ఈ ముందు వచనాలన్నీ చూస్తే 1వ అధ్యాయం నుంచి 36 వచనాల వరకు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఎన్ని రకాలుగా దేవుని బాధ పెట్టినారో రాయబడింది. ఇదంతా చెప్పి వాళ్ళ మీద అన్ని చెప్పేసి 37వ వచనంకి వస్తాను ఒక్కసారికి తిరుగుతాడు యేసు దేవుడు. లేదు లేదు లేదు, నేను వాళ్ళని శిక్షించాను, నేను మళ్ళీ వాళ్ళని సమకూరుస్తాను, మళ్ళీ ప్రేమిస్తాను, మళ్ళీ ఆశీర్వదిస్తాను. 12 రకాల ఆశీర్వాదాలు ఇక్కడ రాసినారు. వాళ్ళు 7 రకాల పాపాలు చేస్తే 12 రకాల ఆశీర్వాదాలు ఇస్తాడంటే. ఎందుకు ఇంత ప్రేమ గల దేవుడు? ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం, ఈ రీతిగా ఉండగలను. ఈ దేవుడిని మనం ఆరాధించకుండా మౌనంగా ఎట్లుంటాం? ఆయన అంటాడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు. ఈ మైక్ దేని కొరకు చేయబడింది? పని చేయాలి. నేను మాట్లాడితే యాంప్లిఫైర్ ద్వారా బయటికి రావాలి. ఒకవేళ పని చేయకపోతే ఏం చేస్తారు? రిపేర్ చేపిస్తాం. మళ్ళీ పని చేయకపోతే మళ్ళీ రిపేర్ చేపిస్తాం. ఇండియన్ నేచర్ ఏంటి? ఎన్నిసార్లు పని చేయకపోయినా లాస్ట్కి షాప్ కూడా అంటాడు, సార్ ఇది పనికిరాదు సార్ పడేయండి అంటే పడేయం. ఏం చేస్తాం? ఇంట్లో స్టాక్ పెడతాం. అది తుప్పు పట్టి దాంట్లో నుంచి పురుగులు పట్టి అన్నీ చేరినాక అది దేనికి పనికిరాదని ఇంక ఎవరికి పనికి రాకపోతే అప్పుడు బయటేస్తాం. అట్లనే నువ్వు నేను ఎందుకొరకు నిర్మించబడ్డాం? దేవునికి మహిమ తేడానికి, దేవుని సంతోషపరచడానికి. నిన్ను నన్ను నీ ఆరాధన నా ఆరాధన బట్టి దేవుడు సంతోషించాలని ఇష్టపడుతున్నాడు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 చదువుకొని ఆరోగ్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకొని దయచేసి క్షమించండి, అందరం కలిసి చదువుకుందాం. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయం 23-24 వచనాలు. అయితే యథార్థంగా ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించుకోవడం వచ్చినది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అటువారే కావాలని తన్ని కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమును ఆరాధింపవలను. కాబట్టి దేవుడు ఆ రీతిగా ఆరాధించడానికి దేవుడు మనకు
సాయం చేయగాక. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక.